తెలుగు సినిమా టీవీ డాన్సర్స్ అసోసియేషన్ TFTDDA అధ్యక్ష ఎన్నికల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయిషా ఘన విజయం సాధించారు. మొత్తం 510 ఓట్స్ గాను 439 ఓట్లు పోలవ్వగా సుమలతకు 228 ఓట్స్ వచ్చాయి. ఆమె ప్రత్యర్థి అయిన జోసెఫ్ ప్రకాష్ మాస్టర్కు 199 ఓట్స్ మాత్రమే దక్కాయి. మరో అభ్యర్థి చంద్రశేఖర్కు 11 ఓట్స్ లభించాయి. ఈ ఫలితాలతో 29 ఓట్లు భారీ మెజారిటీతో సుమలత అధ్యక్ష పదవిని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఎలాంటి గ్రూప్ సపోర్ట్, పెద్దల బలమైన బహిరంగ మద్దతు లేకుండా ఒంటరిగా బరిలో దిగి విజయం సాధించడం డాన్సర్స్ అసోసియేషన్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నికల్లో సుమలత విజయం అంత సులువుగా జరగలేదనే చెప్పాలి. ఆమె ప్రత్యర్థి జోసెఫ్ ప్రకాష్ మాస్టర్ కు శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పల్లవి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ వంటి సీనియర్ డాన్స్ మాస్టర్లు బహిరంగ మద్దతు ప్రకటించారు. అలాగే గతంలో జానీ మాస్టర్ పై కేసు పెట్టి ఆయనను జైలుకి వెళ్లడానికి కారణమైన డాన్సర్ సృష్టి వర్మ కూడా ఉదయం నుంచే ఎన్నికల హాల్లో ఉండి జోసెఫ్ ప్రకాష్ కు మద్దతుగా గట్టిగా ప్రచారం చేశారు. జానీ మాస్టర్ భార్యని ఎలాగైనా ఓడించాలనే కసితో ఆమె తిండి కూడా తినకుండా గంటల తరబడి అక్కడే ఉండి ఓట్లను ప్రభావితం చేయాలని ప్రయత్నించిన విధానం ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చేసింది. సుమలతను ఓడించాలనే లక్ష్యంతో సృష్టి వర్మ చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించలేదు. గ్రౌండ్ లెవెల్లో సుమలతకు లభించిన మద్దతు ముందు అన్ని లెక్కలు తారుమారయ్యాయి. సీనియర్ మాస్టర్లు మద్దతు ఉన్నప్పటికీ జోసెఫ్ ప్రకాష్ పరాజయం పాల్పడ్డం, ఎలాంటి క్యాంప్ పాలిటిక్స్ లేకుండా సుమలత గెలవడం అసోసియేషన్ లో కొత్త చర్చకు తెరలేపింది. డాన్సర్స్ లో నమ్మకం, వ్యక్తిగత అనుబంధం ఎంత ముఖ్యమైనవో ఈ ఎన్నికల ఫలితం చెప్పగానే చెప్పింది. సింపుల్ క్యాంపెయిన్, స్పష్టమైన మాట, నిజాయితీనే తన బలం అంటూ సుమలత ముందుకు వెళ్లిన తీరు చాలా మందిని ఆకట్టుకుంది. ఈ విజయం వెనుక సుమలత జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులు కూడా ఒక కారణంగా పలువురు పేర్కొంటున్నారు. గతంలో జానీ మాస్టర్ పై వచ్చిన ఆరోపణల సమయంలో ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి అంతా ఇంత కాదు. ఆ సమయంలో భర్తపై ఆరోపణలు రావడం కుటుంబం తీవ్ర వేదనకు లోనయ్యింది. అయినప్పటికీ సుమలత భర్తకు అండగా నిలిచారు. కోర్టు కేసుల్లో, పోలీస్ విచారణలో జానీ మాస్టర్ కు ధైర్యం చెప్తూ న్యాయ పోరాటంలో అతనితో పాటు ముందుకు నడిచారు. చాలా మంది వెనక్కి తగ్గిన సమయంలో ఆమె మాత్రం భర్త నిర్దోషి అని నమ్మకంతో దృఢంగా నిలబడ్డం ఇండస్ట్రీలో పలువురిని ఆకట్టుకుంది. అతని మీదున్న ఆరోపణల ప్రభావంతో కెరియర్ పరంగా ఇబ్బంది పడిన సందర్భాల్లో కూడా సుమలత ఇచ్చిన మానసిక బలమే జానీ మాస్టర్ మళ్లీ నిలబడ్డాడని కారణమయ్యిందని చెప్పుకోవచ్చు. ఆ బాధ నుంచి కోలుకొని జానీ మాస్టర్ చిక్రీ చిక్రీ వంటి సూపర్ హిట్ సాంగ్ కి కొరియోగ్రఫీ చేయగలిగారు. జానీ మాస్టర్ ఇంత ఉత్సాహం కలిగించి మరీ ఇండస్ట్రీలో బిజీ కావడం వెనుక ఆయన భార్య సుమలత పాత్ర ఎంతో ఉంది. అందుకే తన భార్య విజయం సాధించిందని తెలియగానే జానీ మాస్టర్ ఉత్సాహంతో ఉరకలెత్తింది. భార్యకు ముద్దిస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఎన్నికల్లో సుమలత సాధించిన ఈ విజయం ఒక పదవి మాత్రమే కాదు, ఆమె పోరాటానికి, ఆత్మవిశ్వాసానికి వచ్చిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు.